అతను 20 ఏళ్ల కిందట పారిపోయాడంట ఆ ప్లేస్ నుంచి. ఎందుకో తెలుసా? అతన్ని బలవంతంగా ఈ పనులన్నీ చేయమని చెప్పారంట. ఏ పనులో తెలుసా? అమ్మాయిని కాల్ చేయమని చెప్పి, అమ్మాయిని పూడ్చిపెట్టమని చెప్పి, అమ్మాయిలను డిస్పోజ్ చేయమని చెప్పి అతన్ని బలవంతం పెట్టారంట. నేను చెయ్యను అని చెప్పిన అతన్ని కుక్కను ఉన్నట్టు కొట్టి చితకబాది అతనితో బలవంతంగా చేపించారంట. "నువ్వు ఈ పని చేయకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చంపేసి పూడ్చిపెడతామని" చెప్పడంతో ఇతను భయపడి వాళ్ళ మాట వినేవాడంట. హాయ్! హలో! నమస్తే. దిస్ ఈజ్ అను. ఈరోజు అయితే మీ ముందరికి కొత్త వీడియోతో వచ్చాను. అదే ధర్మస్థల వీడియో. ధర్మస్థల. ధర్మస్థల అనగానే గుర్తొచ్చే పేరు సౌజన్య. సౌజన్య అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ 2012లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. కేసులో ఉన్న వ్యక్తుల పేర్లు గాని, ఇంకెవరి పేర్లు గాని బయట పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అవి లీగల్ ఇష్యూ అయితాయి. ఒక కేస్ సాల్వ్ కానప్పుడు వాళ్ళ డీటెయిల్స్ గాని ఇక్కడ చెప్పడం కుదరదు. ఎందుకంటే అవి లీగల్ ఇష్యూ కింద మారతాయి. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు చెప్పుకోకుండా ఒక పిట్ట కథ అయితే చెప్తాను. మీకు అర్థమైతది. ఎందుకంటే ఆల్రెడీ న్యూస్ ఛానెల్స్ చాలా ఉన్నాయి. ఆ న్యూస్ ఛానెల్‌లో సెర్చ్ చేసి అసలేం జరిగిందో ఆ అమ్మాయి హత్య కేసు గురించి మాత్రమే చెప్తున్నాను. ఆ అమ్మాయి హత్య కేసులో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే న్యూస్ ఛానెల్‌లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. వెళ్లి చదవడానికైతే ట్రై చేయండి. ఆ ఆర్టికల్స్ చదివిన తర్వాత కొన్ని వీడియోస్ విన్న తర్వాత అసలేం జరిగిందని తెలుసుకున్న తర్వాతే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. లెట్స్ గో. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానెల్‌లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకైతే షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా నా వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోవాలా. అలాగే ఈ కేస్ మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ రూపంలో తెలపాలని కోరుకుంటాను. సో, వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. లెట్స్ గో. ఒక మంచి ఫ్యామిలీ. ఆ మంచి ఫ్యామిలీకి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. రోజులాగా ఆ అమ్మాయి కాలేజ్‌కైతే వెళ్ళింది. కాలేజ్ అయిపోగానే ఆమె రోజులాగే ఇంటికి బయలుదేరింది. బస్సు దిగి వాళ్ళ ఫ్రెండ్స్‌కి బాయ్ చెప్పింది. దాదాపు అప్పుడు సమయం 4:30 కావస్తుంది. అంటే ఈవినింగ్ టైమ్. ఆ అమ్మాయి ఇంటికి బయలుదేరింది. ఇంటికి బయలుదేరుతున్న టైంలో వాళ్ళ బాబాయ్ ఎవరైతే వాళ్ళ డ్యాడీ, వాళ్ళ తమ్ముడున్నాడో ఆమెకు ఎదురవ్వడం జరిగింది. మధు వాళ్ళ బాబాయ్‌ని పలకరించింది. బాబాయ్ ఏంటమ్మా ఇంటికా అని అడగగానే, అవును బాబాయ్ ఇంటికే వెళ్తున్నానని చెప్పడంతో, సరే అమ్మా వెళ్ళురా అని చెప్తే, ఏ అమ్మాయి ఇంటికి బయలుదేరింది. ఈమె దిగిన బస్ స్టాండ్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే సమయం దగ్గర దగ్గర 35 మినిట్స్, 15 మినిట్స్ పడుతుంది. సో, ఆమె చిన్నగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. టైము ఇప్పుడు దగ్గర దగ్గర 7:30. 7:30 అవుతున్నా ఇంకా పాప ఇంటికి రాలేదు. ఇంట్లో పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఇలా మమ్మీ టెన్షన్‌తో వాళ్ళ ఫాదర్‌కి చెప్పగానే వాళ్ళ ఫాదరు ఫస్ట్ కాలేజ్‌కి ఫోన్ చేసి, మా పాప ఇంకా ఇంటికి రాలేదని చెప్తానే, కాలేజ్ మేనేజ్‌మెంట్ మీ పాప ఇంటికొచ్చేసింది ఎప్పుడో అని చెప్పగానే, వీళ్ళ ఫాదరు వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, మా పాప ఏమన్నా ఇంటికొచ్చిందా అని అడిగితే, అవును అంకుల్ వచ్చింది. ఈవినింగ్ బస్ స్టాండ్‌లో మాకు బాయ్ చెప్పేసి ఇంటికొచ్చింది అంకుల్ అని చెప్పగానే వీళ్ళ ఫాదర్ షాక్. వీళ్ళ తమ్ముడికైతే ఫోన్ చేసి, ఇంటికి పాప రాలేదు తమ్ముడు అని చెప్పాను. వీళ్ళ తమ్ముడు కూడా, లేదన్నయ్య పాప నన్ను పలకరించింది. ఇంటికి వెళ్తున్నావా అమ్మా అంటే, అవును బాబాయ్ అని చెప్పింది. అసలేమైందన్నయ్య అంటే, అసలు ఇంటికి పాప రాలేదని వాళ్ళ తమ్ముడిని ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ప్రజలని అందరిని యేసుకొని ఆ అమ్మాయిని వెతకడానికైతే బయలుదేరారు. అంతకంటే ముందు పోలీస్ స్టేషన్‌కైతే వెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే వాళ్ళేమన్నారో తెలుసా? 24 గంటల లోపల కేస్ తీసుకోవడం కుదరదు అని చెప్పడంతో, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా ఆ అమ్మాయి కనపడలేదు. ఇంతలో చీకటి పడడం మొదలెట్టింది. అది కాకుండా చిన్నగా తువ్వర పడుతుంది. అంటే వర్షం పడుతుంది. వర్షం పడడంతో చాలా మంది వెతకడం ఆపేసి ఇంటికి బయలుదేరారు. కానీ వీళ్ళ ఫాదరు ఎంతైనా తండ్రి కదా! ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాడు. వీళ్ళ ఫాదర్ కూడా ఒకానొక టైంలో రెస్ట్ కావాలి కదా! సో, రెస్ట్ తీసుకొని వెతుకుదామని పొద్దున్నే మ్యాటర్ ఆయన దగ్గర చేరింది. అదేంటంటే అడవిలో ఎవరినో అమ్మాయిని చంపి పడేశారని. వీళ్ళ డ్యాడీ వినగానే టెన్షన్‌గా అడవిలోకి వెళ్లి చూడగా, ఆ అమ్మాయిని ఒక చెట్టుకు హ్యాండ్స్ టై చేసి, లెగ్స్ టై చేసి, ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్‌లో మట్టి పెట్టి చంపేయడం అయితే జరిగింది. నిన్న నైట్ అంతా వర్షం పడింది. కానీ ఆ అమ్మాయి మీద ఒక్క చినుకు బొట్టు కూడా లేదు. ఆ అమ్మాయి బట్టలు అసలు ఏమి గాని చుట్టుపక్కల ఎక్కడలేవు. ఆ అమ్మాయి బ్యాగ్ అక్కడ పడి ఉండడం మీరు చూసారు. ఆ అమ్మాయిని పోస్ట్‌మార్టంకైతే పోలీసు వాళ్ళు తీసుకొనెళ్లారు. పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సరిగ్గా ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. అక్కడికొచ్చినప్పుడు క్లూస్ కలెక్ట్ చేసుకునేదానికి కనీసం సిబ్బంది కూడా తీసుకురాలేదు. అక్కడి నుంచి ఏ ఒక్క క్లూ తీసుకొని పోలేదని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయిన మదర్ అండ్ ఫాదర్ చెప్పడం జరిగింది. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ కేస్‌ను ఎవరు సరిగ్గా పరిశీలించలేదని. ఆ తర్వాత పోలీసు వాళ్ళకి కేసు అప్పగించడం జరిగింది. కేస్‌ను రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఎంతో నెగ్లిజెన్స్‌గా వర్క్ చేశారు. అది పోస్ట్‌మార్టం జరిగే ప్లేస్‌లో ఒక సింగిల్ లైట్ అది కూడా డార్క్‌గున్న రూమ్‌లో సింగిల్ ఉన్న లైట్ పెట్టి పోస్ట్‌మార్టం చేశారు. అసలు ఎక్కడ ఇలాంటిది జరగదు. ఇంకోటి ఆ అమ్మాయి ఏవైతే ప్రైవేట్ పార్ట్ నుండి స్పర్మ్ తీసిన తర్వాత 24 అవర్స్‌లో దాన్ని టెస్ట్‌కయితే పంపేయాలి. కానీ ఎవరైతే ఆ స్టేషన్ ధర్మస్థల పోలీస్ స్టేషన్ హెడ్ ఉన్నాడో అతను ఏం చేశాడంటే దాన్ని 2 డేస్ దాకా అతని దగ్గర పెట్టుకున్నాడు. అంటే 2 డేస్ అంటే ఆ స్పర్మ్ సెల్స్ డిస్పాచ్ అయిపోయి ఉంటాయి. దాన్ని పంపించినా ఎటువంటి లాభం లేదు. ఈ పోలీసు వాళ్ళ తప్పిదాల వల్లే ఈ కేస్ అయితే తప్పుదోవ పట్టింది. ఎందుకో తెలుసా? ఆ హంతకుడు దొరకలేదు. 2012లో ఒక అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ మెచ్చుకోవడం జరిగింది. ఎందుకో తెలుసా? ఇంత తొందరగా పట్టుకుంటారని అనుకోలేదని మెచ్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఆయన అసలు హంతకుడే కాదు.
ఆయనకొక డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ పేరు తెలీదు. ఇక్కడ సైడ్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఆ డిసీజ్ వల్ల ఆయన సెక్సువల్‌గా పాల్గొనలేడు. ఆయన ధర్మశాలకు 2 రోజుల ముందే రావడం జరిగింది. ఆయన అక్కడి నుంచి ఒక 2 3 కిలోమీటర్ల దూరంలో కూర్చొనున్నాడని, ఆయనను పరిగెత్తించి కొట్టి, ఆయననే ఇక చంపేశాడని ఒక నలుగురు వ్యక్తులు తీసుకొనొచ్చి అక్కడ అప్పగించడం జరిగింది. నలుగురు వ్యక్తులతోనే ఈ అమ్మాయిని నేను 2 రోజుల క్రితం చూశానని ఒకతను చెప్పాడు. ధర్మస్థలంలోని గుడికి సంబంధించిన వ్యక్తులని ఒక వ్యక్తి చూసి చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. ఎవరైతే దొరికారో ఇతన్ని బలవంతంగా ఈ కేసులో ఇరికించారు. 2 సంవత్సరాల క్రితం 2023లో ఎవరైతే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారో, ఆ వ్యక్తి మీద హత్య చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో 2023లో అతన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయింది. అసలు ఈ కేస్‌లో పెద్ద పెద్ద వాళ్ళున్నారని వీళ్ళ పేరెంట్స్ నమ్మకం. వాళ్ళే ఈ కేసులోని ఆధారాలు బయటికి రాకుండా పోలీసులు తప్పుదోవ పట్టించారని వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వాపోయారు. కానీ ఎవరు వీటిని పట్టించుకోలేదు. అంతటితో ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఈ కేసును పోలీసు వాళ్ళు, సీబీఐ వాళ్ళు అందరూ కలిసి 4 సంవత్సరాలు వర్క్ చేశారు. 4 సంవత్సరాల్లో ఎటువంటి ప్రూఫ్స్ లేవు. 4 సంవత్సరాలు వీళ్ళు దర్యాప్తు చేసి చెప్పిన మాటేంటో తెలుసా? ఎవరినైతే ఫస్ట్ పట్టుకున్నారో ఆయననే హంతకుడు అని చెప్పారు. అసలు ఇది ఎంతవరకు లాజిక్? ఈ కేసు ఎటు కాకుండా క్లోజ్ అయిపోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రీసెంట్‌గా అంటే 2025 జూలై 3వ తేదీన ధర్మస్థలలో ఒక కేస్ రిపోర్ట్ అయింది. ఆయన పేరు గాని, ఆయన డీటెయిల్స్ గాని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అతను ఎవరైతే కంప్లెయింట్ చేశాడో అతను ఏమని చెప్పాడంటే, "నాకు ప్రొటెక్షన్ కావాలి. నా డీటెయిల్స్ గాని, నా ఫేస్ గాని ఎక్కడ గాని కనపడకూడదు. నాకు ప్రొటెక్షన్ కావాలని" కోరుకోవడంతో అతని ముఖం గాని, అతని డీటెయిల్స్ గాని ఎక్కడా మెన్షన్ చేయలేదు. అతనెవరో తెలుసా? ధర్మస్థలంలోని టెంపుల్‌లో వర్క్ చేసే ఒక శానిటైజర్ వర్కర్. ఆయన ఏం చెప్పాడో తెలుసా? "నేను వందలాది శవాలను పాతిపెట్టాను. అందులో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. కానీ అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అందులో స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ఈ కేసు ఎంతో సంచలనంగా మారింది. దీంతో ప్రతి ఒక్క యూట్యూబర్, ప్రతి ఒక్క న్యూస్ ఛానెల్ ఈ కేసును వైరల్ చేసింది. దీంతో ప్రతి ఒక్కళ్ళు నోరెత్తి మాట్లాడడం జరిగింది. అతను 20 ఏళ్ల కిందట పారిపోయాడంట ఆ ప్లేస్ నుంచి. ఎందుకో తెలుసా? అతన్ని బలవంతంగా ఈ పనులన్నీ చేయమని చెప్పారంట. ఏ పనులో తెలుసా? అమ్మాయిని కాల్ చేయమని చెప్పి, అమ్మాయిల్ని పూడ్చిపెట్టమని చెప్పి, అమ్మాయిలను డిస్పోజ్ చేయమని చెప్పి అతన్ని బలవంతం పెట్టారంట. నేను చెయ్యను అని చెప్పినా అతన్ని కుక్కను ఉన్నట్టు కొట్టి చితకబాది అతనితో బలవంతంగా చేపించారంట. "నువ్వు ఈ పని చేయకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చంపేసి పూడ్చిపెడతామని" చెప్పడంతో ఇతను భయపడి వాళ్ళ మాట వినేవాడంట. కానీ వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక చిన్న పిల్లకు అత్యాచారం జరగడంతో ఈయన చెల్లించిపోయి అక్కడి నుంచి పారిపోయి వేరే రాష్ట్రాల్లో ఇన్ని ఏళ్ళు బతికాడంట. కానీ ఆయనకనిపించిందేందంటే వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి అనే ఉద్దేశ్యంతోనే నేను మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ నిజాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇన్నేళ్లు నోరు విప్పని అతను ఇప్పుడు సడెన్‌గా వచ్చి ఇలా చెప్తుంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఆయన నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పాడు. ఆయన స్టేషన్‌కి వెళ్ళడం కూడా ప్రీ ప్లాన్డ్‌గా వెళ్ళాడు. ఎలానో తెలుసా? స్టేషన్‌కెళ్ళి ఆయన రాతపూర్వకంగా కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంలో ఏమని ఇచ్చాడంటే ధర్మస్థలంలోని టెంపుల్‌లో శానిటైజర్ వర్కర్‌గా పనిచేశానని, ఆయన సర్టిఫికేట్‌లు అలాగే ధర్మస్థలం నుంచి కొంచెం దూరంలో కొన్ని వందల శవాలు నేను పాతిపెట్టానని, అందులో ఎక్కువ శవాలు అమ్మాయిలటే ఉన్నాయని అందులో పేర్కొనబడింది. సో, పోలీసులు దీంతో షాక్ అయ్యి "అసలేం చెప్తున్నావు? ఏం జరిగిందని" అడగడంతో, "నాకు ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ అయితేనే నేను ఈ కేస్‌కు సాక్షిగా నిలబడతాను. లేకపోతే నన్నొదిలేయండి" అని అడగడంతో ఆయనకు ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకే ఆయనను కోర్ట్ కూడా మన రీసెంట్ కోర్ట్‌కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయనను మొత్తం బ్లాక్ డ్రెస్‌తో అలాగే కళ్ళు కనపడేలాగానే బ్లాక్ కవర్‌తో కవర్ చేసి ఆయనను తీసుకెళ్లడం జరిగింది. ఆయన వాళ్ళకి ప్రూఫ్స్ ఎలా చూపించాడంటే, ఆయన వెళ్తున్న ఒక బ్యాగ్ తీసుకెళ్ళాడు. ఆ బ్యాగ్‌లో అస్థి పంజరం అయితే తీసుకొనెళ్ళాడు. అవే ఎముకలంటారు కదా! మనం చనిపోయిన తర్వాత పూడ్చిపెడితే మనం ఏదైతే బాడీ డిస్పోజ్ అయిపోయి ఎముకలు మిగులుతాయి కదా! దాన్ని ఆ ప్లేస్‌కెళ్ళి తోవి ఆ ఎముకలను తీసుకొని ఆ బ్యాగ్‌లో పెట్టుకొని ఎళ్లి వాళ్ళకి చూపడం అయితే జరిగింది. ధర్మస్థలంలోని ఒక పెట్రోల్ బంక్‌కు ఒక 500 మీటర్ల దూరంలో ఒక దగ్గర ఇంకొక అమ్మాయి శవం కూడా పూడ్చిపెట్టానని ఇలా కొన్ని ఆధారాలు పోలీసుల ముందల పెట్టాడు. దీంతో ఈ కేసు ఇంకా సంచలనమైంది. ఈ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఈ కేసు సాల్వ్ అయిన తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారా? అసలు ఏం జరిగిందనేది బయటికైతే రావడం జరుగుతుంది. అప్పుడు ఇంకొక క్లారిటీ వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఈ రోజుటి వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే, మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం కాదు. ఆల్ ప్రూఫ్స్ అంటే ఈ కేస్ సాల్వ్ అయిన తర్వాత అందరూ బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు ఎవరు ఆపినా గాని ఆగేదే ఉండదు. ప్రతి ఒక్కళ్ళ పేరు బయట పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఈ రోజుటి వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.